ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫిబ్రవరి మాస ఫలితాలు అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఈ మాసంలో మీకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదోన్నతులు లభించేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి నేమ్ ఫేమ్ తో పాటుగా ఆర్థిక అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశం ఉందండి ఉద్యోగులకి. కాబట్టి మీరు ఎంతవరకు కష్టపడి పని చేయగలుగుతారో అంతవరకు కష్టపడి పని చేయండి. మీ యొక్క పని యొక్క ఫలితం అనేటువంటిది మీ యొక్క అప్రైజల్స్ మీద కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే వ్యాపార లావాదేవీల్లో కూడా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రెట్టించినటువంటి ఉత్సాహంతో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటం, కొత్త కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించటం, అలానే ఒకప్పుడు మీరు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే ఏవైతే జీవిత బీమా పాలసీలు ఉంటాయో వాటిలో కూడా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. కుటుంబ జీవితం అనేటువంటి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పటివరకు మీ అన్నదమ్ములతో కానివ్వండి, తోబుట్టువులతో కానివ్వండి, లేదంటే మీ కుటుంబ సభ్యులతో ఎవరైతే అయితే మీకు కలహాలు అనేటువంటివి ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కుటుంబంలో శక్తి సామర్థ్యాలు అనేటువంటివి పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి. సామరస్యమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముందుగా అనుకున్న పనులు అనేటువంటివి చాలా సులభంగా పూర్తి చేస్తారండి. రహస్య విషయాలు ఏవైతే ఉంటాయో, రహస్యమైనటువంటి గ్రంథాలను కానివ్వండి, రహస్యమైనటువంటి శాస్త్రాలని అధ్యయనం చేసే వారికి ఈ నెల చాలా బాగుంటుందండి. అలానే దాని మీద ఎక్కువగా ఆసక్తి కూడా ఎక్కువగా కనపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. మీ ఆదాయంలో మంచి పెరుగుదల కూడా ఉండబోతుందండి. మీ అత్తమామల నుంచి శుభవార్తలు అందుకునేటువంటి అవకాశం ఉందండి. మీరు ప్రభుత్వం సంబంధించినటువంటి పనుల్లో కనుక ఉంటే కనుక మంచి మంచి విజయాలు అనేటువంటి సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సీనియర్ల సూచనలు అనేటువంటివి చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ఈ నెల మీరు చూసి చూడనట్టుగా ఆలోచించినట్టుగా చేసేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో దానికి భారీ మూల్యం అనేటువంటి చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. కాబట్టి మీ సీనియర్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాల గురించి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేటువంటి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉందండి. ఎవరైనా సరే ప్రేమ వ్యవహారాల గురించి ఇళ్లలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే గనక వారికి కూడా పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుందండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ నెల మొదటి భాగంలో కొత్త ఇల్లు కొనాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టుబడి డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తి ఎటువంటి వాడు అనేటువంటి దాని గురించి, ఆ సంస్థ ఎటువంటిది అనేటువంటి దాని గురించి 1-4 సార్లు జాగ్రత్తగా ఆరా తీయటం, జాగ్రత్తగా ఆలోచించడం, అలానే ఏవైతే పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ గురించి జాగ్రత్తగా ఆలోచించడం అనేటువంటి చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక విషయాలకు కూడా తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వండి. లేదంటే అనవసరంగా మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు గొడవలు అనేటువంటివి ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మీ పిల్లల ప్రవర్తన కూడా కొంచెం ఆందోళనగా కలిగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే అనవసరమైనటువంటి స్నేహాల్లోకి వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, లేదంటే ఇళ్లపైకి తగాదాలు లాంటివి తీసుకురావడం అనేటువంటివి కలిగించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. 2వ వారంలో ప్రేమ సంబంధించినటువంటి వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో వాటిలో కొన్ని సమస్యలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే స్కిన్ ఎలర్జీస్ లాంటివి, స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అవి ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం. లేని వారికి ఎలర్జీకి సంబంధించినటువంటి పదార్థాలకి దూరంగా ఉండటం చాలా మంచిదండి. లేదంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే మీరు ఈ నెలలో చెప్పేటువంటి అబద్ధాలు ఏవైతే ఉంటాయో దానికి భారీ మూల్యం అనేటువంటిది చెల్లించుకోవాల్సినటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అబద్ధాలు అనేటువంటివి ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదండి. అసలు ఆడకుండా ఉంటే ఇంకా మంచిది. చెడ్డ వ్యక్తుల యొక్క సావాసాలకు దూరంగా ఉండండి. అనవసరంగా వాళ్ళ వల్ల మీరు అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం అనేటువంటిది కనిపిస్తుంది. అలానే మీరు మీ యొక్క కోపము, మీ యొక్క అనవసరమైనటువంటి ఖర్చులు అనేటువంటివి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో ప్రతి శనివారం కూడా మీరు ఆ శని భగవానునికి తైలాభిషేకం చేయించటం, అలానే ప్రతిరోజు కూడా శని భగవానుని యొక్క
శని మంత్రం అనేటువంటిది ప్రతిరోజు కూడా 108 సార్లు పఠించడం అనేటువంటిది లాభదాయకంగా ఉంటుందండి. అలానే స్నానం చేసేటువంటి ఒక గుప్పెడు నువ్వులు అనేటువంటిది స్నానం చేసేటువంటి నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయటం అనేటువంటిది కూడా శుభప్రదంగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.